అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇండియా. మనకు తలనొప్పన్న జలుబన్న మనకు మొదటగా గుర్తొచ్చేది జండు బామ్ కదా. మరి ఆ జండు బామ్ని ఈరోజు మనము మన ఇంట్లోనే స్వయంగా తయారు చేసుకుందాము. దీనికి పెద్ద టైం ఏం పట్టదండి, కేవలం 2 నిమిషాలు తయారు చేసుకోవచ్చు. చాలా సింపుల్ అండ్ ఈజీ కూడా. మరి ఈ జండు బామ్ని ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా దీనికి కావాల్సినవి వ్యాజ్లైన్, వామ్ పువ్వు, పుదీనా పువ్వు, పచ్చకర్పూరం, యూకలిప్టస్ ఆయిల్. ఈ 5 ఉంటే చాలండి. ఇక తయారీ విధానంలోకి వెళ్దాం రండి. ముందుగా స్టవ్ పై ఒక గిన్నెలో వాటర్ని పెట్టుకోవాలి. డబల్ బాయిల్ మెథడ్లో చేసుకోవటం కోసము. ఈ వాటర్ మరిగేలోపు మనము ఈ పచ్చకర్పూరము అలాగే వామ్ పువ్వు పుదీనా పువ్వు ఉన్నాయి కదా, వీటిని దంచి ఒక గ్లాస్ బాటిల్లో పోసి పెట్టేసుకుందాము. ఇలా దంచి వేయటం వల్ల మనకు త్వరగా మెల్ట్ అవుతుందండి. అలాగే వేసినా మెల్ట్ అవుతుంది, కానీ ఇలా దంచి వేసాము అంటే తొందరగా అవుతుంది. ఈ 3 దంచి ఈ గ్లాస్ జార్లో పోసుకోవాలి. తర్వాత ఇందులోకి 7-8 చుక్కల యూకలిప్టస్ ఆయిల్ని కూడా వేసుకొని కలపాలి. ఇప్పుడు ఒక స్పూన్ వ్యాజ్లైన్ని తీసుకొని ఈ మరుగుతున్నటువంటి వాటర్లో పెట్టి దీన్ని కరగనివ్వాలి. ఈ వ్యాజ్లైన్ని కరిగే వరకు అలా కలుపుతూ ఉండండి. ఈ వ్యాజ్లైన్ కరగంగానే వెంటనే తెచ్చి మనం వేసి పెట్టుకున్న గ్లాస్ జార్ ఉంది కదండి, ఈ పుదీనా పువ్వు వామ్ పువ్వు వేసి పెట్టుకున్న గ్లాస్ జారు, అందులోకి ఈ కరిగించుకున్న వ్యాజ్లైన్ని తెచ్చి వేయాలి. మనమైతే ఇక్కడ వ్యాజ్లైన్ వాడుతున్నాం కదా, వ్యాజ్లైన్ ప్లేస్లో బీ వ్యాక్స్ అని దొరుకుతుందండి, అదైనా వేసుకోవచ్చు. ఇప్పుడు మనకు అది మళ్ళీ ప్రత్యేకంగా కొనటం అవసరం లేదు, సో మనం వ్యాజ్లైన్ వాడదాము. ఈ వ్యాజ్లైన్ని ఆ జార్లో పోసి మూత మూసి ఇప్పుడు వాటర్ని హీట్ చేసుకున్నాం కదా, అది స్టవ్ ఆఫ్ వేసేయాలి. ఆఫ్ వేసిన తర్వాత జస్ట్ వాటర్ గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ గ్లాస్ బాటిల్ని అందులో పెట్టి కొద్దిగా షేక్ చేయాలి. ఆ వేడికి లోపల ఉన్నదంతా బాగా మెల్ట్ అయ్యి బాగా మిక్స్ అవుతుందండి. మనం వ్యాజ్లైన్ వేసాం కాబట్టి ఇట్లా వేడి నీళ్ళలో పెట్టాల్సిన అవసరం వచ్చింది. లేదు అంటే మనం ఓన్లీ వామ్ పువ్వు పుదీనా పువ్వు కర్పూరము మాత్రమే వాడాము అంటే ఇలా వేడి నీళ్ళలో పెట్టాల్సిన అవసరం లేదండి. మనం ఇక్కడ వ్యాజ్లైన్ కూడా వాడాం కాబట్టి ఇలా వేడి చేయాల్సింది వస్తుంది. ఇలా వేడి నీళ్ళైనా పెట్టచ్చు. లేదు అంటే బాగా ఎండ ఉన్న టైంలో ఒక ½ అవర్ ఎండలో పెట్టినా కూడా సరిపోతుంది. వ్యాజ్లైన్ వాడకపోతే మనకు అది లిక్విడ్ రూపంలో ఉంటుందండి. వ్యాజ్లైన్ కానీ హనీ బీ వ్యాక్స్ కానీ వాడాము అంటే మనకి ఇలా గడ్డగా ఫామ్ అవుతుంది. ఇలా మెల్ట్ అయ్యాక ఇక మూత మూసి పక్కన పెట్టేసేయండి. ఒక 1 అవర్ తర్వాత చూస్తే ఇలా గడ్డ కట్టేసిందండి. ఇక దీన్ని మనము జండు బామ్లా రాసుకోవటమే. మనకు తలనొప్పి అంటే రాసుకోవచ్చు, లేదు పిల్లలకి జలుబు అన్నా కూడా మనం కర్చీఫ్కి కొద్దిగా ఈ జండు బామ్ని ఒక చివరన పట్టించి స్కూల్కి పంపాము అంటే ఆ స్మెల్ పీల్చుకున్నా కూడా పిల్లలకి రిలీఫ్ ఉంటుందండి. మనం ఆవిరి పట్టుకోవాలన్నప్పుడు కూడా కొద్దిగా ఈ జండు బామ్ని వేసి ఆవిరి పట్టచ్చు. మనకు మోకాలు నొప్పి అన్నా నడుము నొప్పి అన్నా కూడా ఈ జండు బామ్ని మర్దన చేసుకోవచ్చు. దీనిని ఆయుర్వేదంలో అమృతధార అంటారు. చూశారు కదండి, ఎంతో సింపుల్గా కేవలం 2 నిమిషాల్లో ఈ జండు బామ్ తయారైపోతుంది. తప్పక మీరు ఒకసారి తయారు చేసి మీ ఫీలింగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. నాకైతే మనం బయట కొన్న జండు బామ్ కంటే మనం చేసుకున్నదైతే చాలా బాగుందండి. బాగా రిలీఫ్ వస్తుంది. మనకు జర్నీలలో తలనొప్పిస్తుంటుంది కదా, ఆ టైంలో ఈ జండు బామ్ని మనం పాత జండు బామ్ సీసాలు ఏవైనా ఒకటి పెట్టుకొని అందులో ఇది కొద్దిగా పెట్టుకొని జర్నీలలో యూజ్ చేసుకున్నామంటే బాగా రిలీఫ్ వస్తుందండి. మనం ఇందులో వాడిన పచ్చకర్పూరం స్మెల్ అయితేనేమి పుదీనా స్మెల్ అయితేనేమి మనకందరికీ తెలిసిందే కదా. యూకలిప్టస్ ఆయిల్ స్మెల్ అయితే ఇంకా అసలు చెప్పనక్కర్లేదండి, చాలా బాగుంటుంది. మనకు పచ్చకర్పూరం స్మెల్ చూసినా కూడా మనకు తలనొప్పి రిలీఫ్ వస్తుంది. అలాంటిది మనం ఇక జండు బామ్ తయారు చేసుకొని వాడాము అంటే ఇంకా ఎలా ఉంటుందో మీరే ఒకసారి ఊహించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. Please like, share and subscribe to my channel. Thank you.